ఈ నెల 25న కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలను మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు కత్తి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం కార్గిల్ విజయ్ దివాస్ వేడుకల ఫ్లెక్సీని మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు కత్తి భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లెపల్లి సత్యనారాయణ రాజు, ఎం లింగయ్య, గురజాల రాములతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించి ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ సైనికులు వీర నారీమణులకు జిల్లా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపు అనగా 26 జూలై 26 నాడు కార్గిల్ విజయ్ దివస్ సైనిక సంక్షేమ కార్యాలయం నందు జరుపుకొనుచున్నాము. ఈ కార్గిల్ విజయ్ దివస్ 27 సంవత్సరంలో అయింది. 27వ ఏట మేము జరుపుకొనుచున్నాము. ముందుగా ఈ కార్గిల్లో ఆశులు భాషణ అంటే దేశం కొరకు ప్రాణాలు అర్పించిన మా సైనిక సోదరులకు వాళ్ళ కుటుంబాలకు ముందుగా మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, మా యొక్క నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమము ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ సైనిక్ నందు పానగల్ రోడ్ ఎల్లమ్మ గుడి దగ్గర జరపబడుతుంది. కొంతమందికి మేము ఇన్ఫర్మేషన్లు ఇచ్చినాము, మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా పంపినాము. ఇంకా అదే కాకుండా కొంతమందికి మెసేజ్లు అందకపోవచ్చు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు మాకు అందుబాటులో లేకపోవచ్చు. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరన్నా మీడియాలో చూసినా, పేపర్లో చూసినా కానీ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ యొక్క అమరులైన మన జవాన్లకు కుటుంబాలకు అండగా ఉంటామని వాళ్ళకు ధైర్యం ఇచ్చి వాళ్ళతో మనం ఒక గంట గడిపినట్టయితే వాళ్ళకు ప్రాణాలు అర్పించిన వాళ్ళకు మనం శాంతి చేకూర్చిన వాళ్ళమవుతాం. కావున దయచేసి అందరు రాగలరు. అదేగాక మనము ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఇక్కడ మనకు చాలామంది ప్రజలు కానీ వేరే కానీ సహకరిస్తున్నారు. జిల్లా వాసులు కానీ వేరే కానీ పక్కన నుంచి ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.